గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. ప్రియవాహనంపై మలయప్ప స్వామి దర్శనంతో పునీతులైన భక్తజనం. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ. ట్రాఫిక్ నిర్వహణకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళిక. టీటీడీ నిఘా భద్రత, జిల్లా పోలీస్ అధికారులతో అదనపు ఈవో సమీక్ష. శ్రీ సీతారామచంద్ర స్వామికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో పూర్ణిమ కైంకర్యం. శ్రీవారి దర్శనం, వసతి, ఆచిత సేవ టికెట్ల జనవరి నెల కోటా విడుదల. అక్టోబర్ 19వ తేదీ నుండి 24 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. నగరిలో శ్రీ కరివరదరాజస్వామి వార్షిక పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, స్వామి అమ్మవార్లకు అభిషేకం. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో గురువారం శ్రీవారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. విశేష అలంకార శోభితులై ప్రియ గరుడ వాహనంపై ఆలయ మాడ వీధులలో అనుగ్రహించిన శ్రీవారి దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. ఉత్సవ ప్రియుడైన శ్రీవారు ప్రియ గరుడ వాహన సేవలో భక్తకోటిని మంగళప్రదంగా అనుగ్రహించారు. ఆశ్వయుజ మాసం పూర్ణిమ శుభవేళ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం గరుడోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. లక్ష్మీకాసుల హారం, పచ్చలు, కెంపులు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామి వారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువుతీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై భక్తులు గోవిందనామస్మరణలతో పులకిస్తుండగా మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది.
అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాహన మండపంలో గరుడ వాహనంపై సర్వశోభితంగా కొలువుదీర్చిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో గరుడ వాహనంపై ఊరేగుతూ కళ్యాణ వెంకన్న భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే తిరుమల ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను తీసుకురావాలని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ సివిఎన్ఎస్ఓ శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇతర అధికారులతో తిరుమలలో ట్రాఫిక్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ నియంత్రణపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని, ఇందుకోసం సమన్వయ కమిటీని నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కమిటీలో టీటీడీ అధికారులు, తిరుమల పోలీస్ అధికారులు, రోడ్డు రవాణా సంస్థ అధికారులు, పట్టణ ప్రణాళిక, ఏపీఎస్ఆర్టీసీ, ఇంజనీరింగ్, రెవెన్యూ, టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణపై వారం రోజులలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గోకులం, ఏటీసీ, రాంబగీచా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఇకపై తిరుమలలో నిర్మించే కట్టడాలకు పార్కింగ్ సౌకర్యాలకు ముందస్తు అనుమతి ఉండాలని వివరించారు. ఆదర్శ దంపతులైన సీతారాములు అష్టోత్తర శతకలశాభిషేకోత్సవంలో సుగంధ శోభితంగా పరిమళించారు. ఆశ్వయుజ పూర్ణిమ నాడు తిరుపతి కోదండ రామాలయంలో సీతారాములకు అష్టోత్తర శతకలశాభిషేకం విశేషంగా జరిపారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణస్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణస్వామి వార్లకు కన్నుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమొర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడు. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, ఆచిత సేవలకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలను తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం దర్శనం, వసతి, ఆర్జిత సేవ టికెట్లను ముందస్తుగా విడుదల చేసి ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఈ క్రమంలోనే జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవ టికెట్ల కోటాను ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు. 2025వ సంవత్సరం జనవరి నెల కోటాకి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. అక్టోబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను విడుదల చేస్తారు. అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టీటీడీ వెబ్సైట్ ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి కోటాను పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. చిత్తూరు జిల్లా నగరి మండలం సత్రవాడ గ్రామంలో కొలువైన శ్రీ కరివరదరాజస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల సందర్భంగా అర్చకులు యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపారు. హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరివరదరాజస్వామి ఉత్సవాలను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో గోపూజోత్సవం కనుల పండుగ జరిగింది. ఆశ్వయుజ పూర్ణిమ సందర్భంగా స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పూజలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి పసుపు, కుంకుమ, పుష్పాలతో గోమాతకు పూజలు చేసి దాణా అందజేసి హారతులు సమర్పించారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీ పద్మావతి దేవిని ప్రత్యేక పీఠంపై సర్వాంగ సుందరంగా ఆసీనులను చేసి వైదిక పూజలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, అధికారులు పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి, ఇతర దేవతామూర్తులకు బలిపీఠం, ధ్వజస్తంభం మండపాలలో ఆలయ గోపుర శిఖరాలకు సమర్పించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా సహస్రనామార్చన ఆగమోక్తంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చిన అర్చకులు షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం తులసి దళాలతో స్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన జరిపి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని 16 కళ్ల మండపంలో వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఈఈ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో పంచామృతాభిషేకం కన్నుల పండుగ జరిగింది. పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో కమనీయంగా అభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. ముత్తైదువులు లలిత సహస్రనామాలు, దేవి ఖడ్గమాల పారాయణంతో అమ్మవారిని సేవించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని చెంచులక్ష్మీపురంలోని శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామి దేవాలయం భక్తుల దైవనామస్మరణలతో మార్మోగింది. ఆలయంలో నూతన ధ్వజస్తంభం, బలిపీఠం, నవగ్రహాల ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా నూతన ధ్వజస్తంభం, బలిపీఠం, నవగ్రహాలకు పూజలు నిర్వహించి శాంతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవగ్రహాలు, బలిపీఠం, ధ్వజస్తంభాన్ని వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్ఠ చేసి హారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా అర్చకులు గర్భాలయంలోని స్వామివారి బృహత్మూర్తికి పాలు, పెరుగు, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అభిషేక ద్రవ్యాలలో స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం గవరపాలెంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో దామోదర పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోని మండపంలో చిన్న కృష్ణుని కొలువదీర్చి పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు.
కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు. కడపలో కొలువైన శ్రీ రామాంజనేయపురం శ్రీ సర్వేశ్వర ఆశ్రమంలోని పురాతన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో చండీ హోమం జరిగింది. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఆరాధనలు పూర్తి చేసి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. ఆపై శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లిలో నాగదేవతల ఆలయంలో కుంభాభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో నాగశిలలను నవగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను నిర్వాహకులు భక్తులు తలపై పెట్టుకుని మేళతాళాల నడుమ గ్రామంలో ఊరేగించారు. అనంతరం కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో నాగశిలలకు నవగ్రహాలకు కుంభాభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఆపై పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరులకు పౌర్ణమి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఆశ్వీజ మాసం పూర్ణిమ తిథిని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని ఒక తిరుచిపై, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవిని వేరొక తిరుచిపై సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు పరివార దేవతామూర్తులకు సకల ఉపచారాదులతో పూజాధికారులు నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నంద్యాల జిల్లాలోని ఎగువ అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కుంభ సంప్రోక్షణతో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నృసింహుని సన్నిధిలో ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి ప్రధాన కలశ జలాలతో, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై పవిత్ర జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆరాధనలు పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హోమాదులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
అలాగే దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఋత్వికులు శ్రీ విశ్వక్సేనుల వారికి ప్రత్యేకంగా సేనాధిపతి ఉత్సవం జరిపారు. అనంతరం మృత్ సంగ్రహణంతో సంప్రదాయ భరితంగా అంకురార్పణ మహోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ సంప్రదాయ భరితంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కోరిన కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు ప్రత్యేకంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, మేళ తాళాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్పవృక్ష వాహన సేవ కనువిందుగా సాగింది. కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సుగంధాభిషేకాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపనాభిషేకం నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. రమా సమేతంగా సత్యనారాయణ స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేసి పలు రకాల వైదిక పూజలతో సేవించారు. అనంతరం కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.